Good morning, students. Today's concept is Bravia space lattice. Brave Jalakamu. Bravia space lattice. Brave Jalakamu. In 1848, Bravius showed that there are only 14 ways of arranging points in space to that environment look the same from each point. The lattices are called as Bravius lattices. బ్రావియస్ అనే ఆయన 1848లో మనకి స్పేస్లో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ని 14 వేస్లో మాత్రమే అరేంజ్ చేయగలము. అలాగే దాని చుట్టూ ఉన్న మిగతా పాయింట్స్ దృష్ట్యా చూసినప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా కూడా ప్రతి పాయింట్ దగ్గర ఎన్విరాన్మెంట్ సేమ్గా ఉంటుంది. అలా సేమ్గా ఉండేలాగా మనం ఒక స్పేస్లో ఒక పాయింట్ని అరేంజ్ చేయాలి అంటే మనకి 14 వేస్ ఉన్నాయి అని చెప్పాడు. ఆ లాటిసెస్ని ఏమని పిలుస్తామంటే బ్రావియస్ లాటిసెస్ అని పిలుస్తాము. మనం ఇన్ కేస్ ఆఫ్ క్యూబిక్ సిస్టమ్ దెర్ ఆర్ 3 బ్రావియస్ లాటిసెస్. మనం క్యూబిక్ సిస్టమ్ తీసుకుంటే మనకి 3 బ్రావియస్ లాటిసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే సింపుల్ క్యూబిక్, ఆర్ దీన్ని ఏమని పిలుస్తామంటే ప్రిమిటివ్ అని పిలుస్తాము, ఆర్ దీన్ని ఇంకొకలా క్యూబిక్ పీ టైప్ లాటిస్ అని పిలుస్తాము, సాధారణ ఘన వ్యవస్థ. అలాగే సెకండ్ వన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, ఎఫ్సిసి అని కానీ క్యూబిక్ ఎఫ్ లాటిస్ అని కానీ పిలుస్తాము, ముఖ కేంద్రక వ్యవస్థ. అలాగే థర్డ్ వన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, దీన్నే బీసీసీ అని కానీ క్యూబిక్ ఐ లాటిస్ అని కానీ పిలుస్తాము, వస్తు కేంద్ర ఘన వ్యవస్థ. ఫస్ట్ వన్ సింపుల్ క్యూబిక్ ఆర్ ప్రిమిటివ్ ఆర్ క్యూబిక్ పీ టైప్ లాటిస్, సాధారణ ఘన వ్యవస్థ. సో మనం ఇక్కడ క్యూబ్ తీసుకుంటే, సింపుల్ క్యూబ్ తీసుకుంటే నేను డార్క్ చేసి ఉంచాను చూడండి కార్నర్స్. మనకి 8 కార్నర్స్ 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ ఉన్నాయి మనం క్యూబ్ తీసుకుంటే. సో సింపుల్ క్యూబిక్లో మనం ఒక యూనిట్ సెల్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేదే క్యూబిక్ లాటిస్. సో ఒక యూనిట్ సెల్ తీసుకుని దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వచ్చేయాలి, నథింగ్ బట్ క్యూబిక్ లాటిస్ అనేది మనకి వచ్చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నది ఒక యూనిట్ సెల్. యూనిట్ సెల్కి 8 కార్నర్స్ ఉన్నాయి. మనం యూనిట్ సెల్ అంటే నథింగ్ బట్ ద స్మాలెస్ట్ జామెట్రిక్ ఫిగర్ ద రిపిటేషన్ ఆఫ్ విచ్ గివ్స్ ద యాక్చువల్ క్రిస్టల్ స్ట్రక్చర్. యాక్చువల్ క్రిస్టల్ స్ట్రక్చర్ రావాలంటే ఒక యూనిట్ సెల్ తీసుకుని దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే మనకి యాక్చువల్ క్రిస్టల్ స్ట్రక్చర్ వస్తుందని చెప్పి ప్రీవియస్ క్లాస్లో ఎలా అయితే నేర్చుకున్నామో అలాగే ఇక్కడ నేను యూనిట్ సెల్ తీసుకున్నాను. సో యూనిట్ సెల్కి 8 కార్నర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 కార్నర్స్ నుంచి మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి నథింగ్ బట్ మనకి 8 కార్నర్స్ని 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఒక ఈచ్ యూనిట్ సెల్ తీసుకుంటే 8 కార్నర్స్ ఉన్నాయి. ఈ 8 కార్నర్స్ని మనకి ఒక్క యూనిట్ సెల్ దృష్ట్యా చూస్తే మనకి ఈచ్ 8 కార్నర్స్ దృష్ట్యా చూస్తే ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉన్నట్టు? ఒక లాటిస్ పాయింట్ ఉన్నట్టు. అది ఎలా ఒకసారి చూద్దాము. సో ఇన్సైడ్ ద యూనిట్ సెల్ ఏదైతే ఉందో ఈ ఇన్సైడ్ ఎటువంటి లాటిస్ పాయింట్ లేదు, మనం ఆల్రెడీ రిప్రజెంట్ చేయలేదు కూడా. సో దాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పచ్చు. సో ఇప్పుడు మనకి షేర్ ఆఫ్ ఈచ్ లాటిస్ పాయింట్ టు ద క్యూబిక్ లాటిస్ దట్ ఈక్వల్ టు 1/8. ద షేర్ ఆఫ్ ఈచ్ లాటిస్ పాయింట్ టు ద క్యూబిక్ లాటిస్ ఈక్వల్ టు 1/8. 8 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి 8 కార్నర్స్లోనూ మనం తీసుకున్న క్యూబిక్ లాటిస్ ఏదైతే ఉందో 8 కార్నర్స్ కాబట్టి 8 కార్నర్స్లోనూ మళ్ళీ యూనిట్ సెల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఒక్కొక్క దాని షేర్ ఎంత అని చెప్పుకోవచ్చు? 1/8 అని చెప్పచ్చు. సో మనకి నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఇన్ ద యూనిట్ సెల్, మనం తీసుకున్న యూనిట్ సెల్ ఏదైతే ఉందో ఈ యూనిట్ సెల్కి ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉన్నాయి అనేది ఎలా చెప్తాం? ఒక్కొక్క కార్నర్ యొక్క షేరు 1/8 కాబట్టి అలాంటివి ఎన్ని కార్నర్స్ ఉన్నాయంటే 8 ఉన్నాయి. అంటే 1/8 × 8 దట్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. సో దెర్ ఈజ్ ఓన్లీ 1 లాటిస్ పాయింట్ per unit cell. Simple cubic తీసుకున్నప్పుడు there is only one lattice point per
యూనిట్ సెల్. ఒక్క యూనిట్ సెల్ తీసుకుంటే మనకి ఒక లాటిస్ పాయింటే ఉంటుంది సింపుల్ క్యూబిక్ లాటిస్ తీసుకున్నప్పుడు. అంటే జాలక బిందువు అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. సాధారణ ఘన వ్యవస్థలో మనకి ఒక జాలక బిందువు మాత్రమే ఉంటుంది. సెకండ్ వన్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఆర్ క్యూబిక్ ఎఫ్ లాటిస్. ముఖ కేంద్రక వ్యవస్థ. మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా 8 కార్నర్స్, ఈచ్ 8 కార్నర్ తీసుకుంటే 1 లాటిస్ పాయింట్ ఉన్నట్టు. అలాగే 6 ఫేసెస్ తీసుకున్నాం, ఇక్కడ ఫేస్ సెంటర్డ్ అంటున్నాం. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫేస్ సెంటర్డ్ అంటున్నాం. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి మీరు 8 కార్నర్స్ 1 2 3 4 5 6 7 8 కార్నర్స్లో మనకి 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. 8 కార్నర్స్లో మనం డార్క్ చేసాం కదమ్మా. 8 కార్నర్స్ కూడా వాటి యొక్క షేర్ బట్టి మనకి ఈచ్ యూనిట్ సెల్కి వచ్చి ఒక లాటిస్ పాయింట్ ఉంటుంది. అలాగే మనం ఫేస్ సెంటర్డ్ అన్నాం కాబట్టి ఈ ఫేస్ని ఇక్కడ మధ్యలో చూపించే చూడండి, ఫేస్ సెంటర్లో ఒక లాటిస్ పాయింట్. అలాగే ఈ ఫేస్కి వచ్చేప్పటికి ఇది, అలాగే ఈ అడుగు ఫేస్కి వచ్చేప్పటికి ఇది, అలాగే ఇటు సైడ్ ఇది, ఇటువైపు ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ ఈ లాటిస్ పాయింట్, బ్యాక్ ఇది. మళ్ళీ డ్రా చేస్తున్నాను ఒకసారి చూడండి. సెంటర్స్ మాత్రమే చూడండి. ఈ ఫేస్కి ఇది సెంటరు, ఈ ఫేస్కి ఇది సెంటర్, ఈ ఫేస్కి ఇది, బాటమ్కి ఇది, ఫ్రంట్ బ్యాక్ చూస్తే ఫ్రంట్ ఇది, బ్యాక్ ఇది. సో ఇలా ఎన్ని లాటిస్ పాయింట్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 ఫేసెస్కి 6 లాటిస్ పాయింట్స్. సో 6 సెంటర్స్ వచ్చాయి 6 ఫేసెస్లోనూ. మనకి ఒక్కొక్క లాటిస్ పాయింట్ యొక్క షేర్ ఎంత అవుతుంది? మళ్ళీ ఇక్కడ ఒక ఫేస్ వస్తుంది. అంటే యూనిట్ సెల్ డ్రా చేసినప్పుడు మనకి అన్ని ఫేసెస్లోనూ మళ్ళీ సపరేట్గా యూనిట్ సెల్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క ఫేస్ తీసుకున్నప్పుడు, ఈ ఫేస్ తీసుకున్నారు, ఇలా ఒక యూనిట్ సెల్ ఉంటుంది దానిపైకి డ్రా చేసుకుంటూ వెళ్తే. అంటే ఈ ఫేస్ తీసుకున్నప్పుడు ఎన్ని షేర్ అవుతున్నాయి? ఒక ఫేస్ తీసుకుంటే 2 యూనిట్ సెల్స్లో షేర్ అవుతుంది ఒక ఫేస్. అంటే దీనికి ఒక ఈ యూనిట్ సెల్కి ఇది ఫేస్, అలాగే దీనిపైన వచ్చిన యూనిట్ సెల్కి కూడా ఇదే ఫేస్ అవుతుంది. అప్పుడు దీని యొక్క షేర్ ఎంత అని చెప్పచ్చు? అంటే ఒక ఫేస్ తీసుకుంటే ఎన్ని షేర్ చేసుకుంటున్నాయి? 2 షేర్ చేసుకుంటున్నాయి. ఇటువైపు వచ్చినా అంతే, ఈ డౌన్లో అయినా అంతే, ఈ సైడ్, అలాగే ఈ ఫ్రంట్ బ్యాక్ ఏది తీసుకున్నా కూడా మనకి 6 ఫేసెస్ అనగానే మనకి 6 సెంటర్స్లో 6 ఫేసెస్లోనూ కూడా మనకి ఈచ్ ఒక్కొక్క లాటిస్ పాయింట్ మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ కన్సర్న్ విత్ యూనిట్ సెల్ కార్నర్స్ ప్రకారంగా చూస్తే ఎన్ని వస్తాయి? 8 × 1/8 = 1. అలాగే ఫేస్ నెంబర్ ఆఫ్ ఫేస్ సెంటర్డ్ లాటిస్ పాయింట్స్ కన్సర్న్ విత్ యూనిట్ సెల్ అనగానే 6 ఫేసెస్. ఒక్కొక్క ఫేస్ని ఎన్ని షేర్ చేసుకుంటున్నాయి? 2 షేర్ చేసుకుంటున్నాయి. సో 1/2, 6 × 1/2 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ కన్సర్న్ విత్ యూనిట్ సెల్ అనగానే ఎన్ని వస్తాయి? 1 అనేది కార్నర్స్ దృష్ట్యా 1, కార్నర్స్ దృష్ట్యా 1, అలాగే ఫేసెస్ దృష్ట్యా 3 వచ్చాయి. 6 ఫేసెస్ కాబట్టి 6. అలాగే ఒక్కొక్క ఫేస్ని ఎన్ని షేర్ చేసుకుంటున్నాయి? 2 షేర్ చేసుకుంటున్నాయి. సో 6 × 1/2 3 వచ్చింది. సో మనకి 1 + 3 = 4. ముఖ కేంద్ర ఘన వ్యవస్థలో ప్రమాణ కణములకు గల జాలక బిందువుల సంఖ్య ఎంత అవుతుంది? 4 అవుతుంది. అటు 1 కార్నర్స్లో షేరింగ్ చూస్తే 1/8 అయింది కాబట్టి 8 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి 8 × 1/8 1 అయింది. అలాగే 6 ఫేసెస్ కాబట్టి ఒక్కొక్క ఫేస్ని 2 షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి 6 × 1/2 3 అయింది. సో ఈ 3 + 1 4. ఇక్కడికి మనకి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అయింది. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, బీసీసీ ఆర్ క్యూబిక్ ఐ లాటిస్. ఇప్పుడు దాకా మనం ప్రిమిటివ్ ఆర్ సింపుల్ క్యూబిక్ అనగానే క్యూబిక్ పీ టైప్ అన్నాం. అలాగే ఫేస్ సెంటర్డ్ అనగానే క్యూబిక్ ఎఫ్ లాటిస్ అన్నాం. బట్ బాడీ సెంటర్డ్ అనగానే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి క్యూబిక్ ఐ లాటిస్, నాట్ క్యూబిక్ బి. ఓకే,
సో వస్తు కేంద్ర ఘన వ్యవస్థ. మనం 8 కార్నర్స్ అనగానే 8 × 1/8. 8 కార్నర్స్ అనగానే మనకి షేర్ ఎంత అవుతుంది? 1/8 షేర్. సో 8 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్నర్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ అనగానే 8 × 1/8 దట్ ఈక్వల్ టు 1. అలాగే బాడీ సెంటర్డ్ 8 కార్నర్స్ చూపించేసాం. బాడీ సెంటర్డ్, సో బాడీ సెంటర్లో ఒక లాటిస్ పాయింటే ఉంటుంది. సో ఒక లాటిస్ పాయింట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ కన్సర్న్ విత్ యూనిట్ సెల్ అకార్డింగ్ టు బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అనగానే 1 + 1 = 2. ఈ 1 అలాగే ఈ 1 కలిపితే 1 + 1 2 అవుతుంది. ఇది బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. అలాగే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లాటిస్ కాన్స్టెంట్. మనం బ్రావియస్ స్పేస్ లాటిస్లో మనం 14 ways there are 14 ways to arrange a point in space అనుకున్నాం కదా. సో ఆ 14 ways ఇక్కడ చూపించిన ఈ డయాగ్రామ్ మొత్తం ఈ డయాగ్రామ్లో చూపించిన 14 ways ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 టోటల్ ఎన్ని వచ్చాయి? 14. ఈ 14 డయాగ్రామ్స్ కూడా మన బ్రావియస్ చెప్పినటువంటి ఒక పాయింట్ని స్పేస్లో ఎలా అరేంజ్ చేయొచ్చు, 14 waysలో అరేంజ్ చేయొచ్చు అన్నాడు కదా. సో దానికి సంబంధించిన డయాగ్రామ్స్. ఫస్ట్ వన్ సింపుల్ టెట్రాగోనల్ బాడీ, సెకండ్ వన్ బాడీ సెంటర్ టెట్రాగోనల్, థర్డ్ వన్ సింపుల్ క్యూబిక్, ఫోర్త్ వన్ ఫేస్ సెంటర్ క్యూబిక్. బ్రావియస్ స్పేస్ లాటిస్కి సంబంధించిన ఈ 14 డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి మీరు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లాటిస్ కాన్స్టెంట్, జాలక స్థిరాంకం. మనం ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే A = B = C. అందువల్ల మనం క్యూబిక్ తీసుకున్నప్పుడు ఏ అనే లాటిస్ కాన్స్టెంట్ ఉన్నటువంటి ఒక క్యూబిక్ లాటిస్ని తీసుకున్నాము. అంటే ఏ అనే అంటే 3 sides ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి A = B = C అనగానే మనకి లాటిస్ కాన్స్టెంట్ ఒకటే అవుతుంది, ఏ అవుతుంది. సో ఏ అనే లాటిస్ కాన్స్టెంట్ ఉన్నటువంటి క్యూబిక్ లాటిస్ని తీసుకున్నాం. అంటే జాలక స్థిరాంకము ఏ కలిగిన ఒక ఘన వ్యవస్థని తీసుకున్నాము. అలాగే దాని యొక్క డెన్సిటీ, క్రిస్టల్ యొక్క డెన్సిటీ ఎంతంటే ρ అనుకుందాం. సో మనం తీసుకున్న స్ఫటికం యొక్క సాంద్రత ρ అనుకుందాం. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్, క్యూబిక్ సిస్టమ్ కాబట్టి లాటిస్ కాన్స్టెంట్ ఏ, అంటే అన్ని సైడ్స్ ఏ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనగానే A³ అవుతుంది. ప్రమాణ కణం యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది? A³ అవుతుంది. అలాగే మాస్ ఆఫ్ ఈచ్ యూనిట్ సెల్, ప్రతి ప్రమాణ కణం ద్రవ్యరాశి ఏమవుతుంది? యూనిట్ సెల్ యొక్క ద్రవ్యరాశి ρ × A³ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషను మనకి. సో లెట్ దేర్ బి n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి పర్ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్ తీసుకుంటే మనకి n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ నథింగ్ బట్ దీన్ని ఎలా చెప్పచ్చు అంటే n నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పచ్చు. మనకి అణువుల సంఖ్య n అనుకుందాము. అలాగే మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే m అనుకుందాము. అణుభారం అనేది M. అవగాడ్రో నెంబర్ N అనేది అవగాడ్రో నెంబర్. దీన్ని బట్టి మనం మాస్ ఆఫ్ ఈచ్ యూనిట్ సెల్ క్యాలిక్యులేట్ చేద్దాం. మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క ప్రతి అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? m/n అవుతుంది. అలాగే ఈచ్ యూనిట్ సెల్ యొక్క మాస్ కావాలి అంటే మనకి n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో మనకి ఈచ్ మాలిక్యూల్ యొక్క వెయిట్ ఎంత, మాస్ ఎంత? m/n. అలాంటివి ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. సో అందుకోసం n × m/n. ఫస్ట్ మనకి ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేయంగా? ఫస్ట్ ఈక్వేషన్ ρ A³, సెకండ్ ఈక్వేషన్ n × m/n. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమవుతుంది? ρ A³ = n × m/n అయింది. సో A³ = n × m/ρn. ఇది మన ఈక్వేషన్.
ఏ ఈక్వల్ టు nm/ρn హోల్ పవర్ 1/3. మనం అనుకున్న లాటిస్ కాన్స్టెంట్ ఏ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ ఫార్ములాని ఉపయోగించి. థ్యాంక్ యూ.